హై వ్యూవర్స్, సరిగా చదువుకుంటారో లేదు అన్నప్పుడు గాలి తెలివి తిరుగుతూ ఉంటారో లేదు అన్నప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక కామ నా తురానం నా సిగ్గు నా లజ్జ అంటూ ఫీల్ అయిపోతున్నారో లేదు అన్నప్పుడు ఈ ఓటీటీలో వెబ్ సిరీస్ల్లో క్రైమ్లు చేసి కూడా పట్టుబడకుండా ఉండే వాళ్ళని చూసి ఇంప్రెస్ అవుతున్నారో ఆడామగ తేడా లేకుండా బరి తెగ్గిచ్చేస్తున్నారు. కోమల్ చౌహాన్ వయసు వచ్చేసి 34 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు? ముంబైలోని నలసపోర్ అని సమ్ ఏరియా, ముంబైకి మెయిన్ ఏరియాకి ఒక 70 కిలోమీటర్లు. వాళ్ళ ఆయన వచ్చేటప్పటికి విజయ్ చౌహాన్. వీళ్ళు ఉన్నంతలోనే చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. అతనికి పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. ఆ ఇన్సూరెన్స్ మొన్న దాన్ని ఏం చెప్పాము, డేట్ అయిపోయింది. అంటే డేట్ అయిపోవడం అంటే పాలసీ టెన్యూర్ ఏదైతుందో టెన్యూర్ పీరియడ్ కంప్లీట్, టైం పీరియడ్ కంప్లీట్ అయింది. దెన్ మెచ్యూరిటీ ఏదో అంటారు చూసారా, డబ్బులు వచ్చాయి. అలా 6 లక్షలు వచ్చాయి. దాంతో ఎక్కడో చోట ఇల్లు తీసుకుందాం, స్థలం తీసుకొని ఇల్లు కట్టుకుందని చెప్పేసి అనుకున్నాడు. ఈ విషయము ఈమెకు తెలిసింది అండ్ ఈమె అకౌంట్లో కొంత డబ్బులు ఉంచాడు. అదే మూమెంట్లో మోను శర్మ అని చెప్పేసి నీరుబే ఉన్నటువంటి పక్కింట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడితో ఈమె పరిచయం కాస్త అక్రమ సంబంధం. వాడు వయసు 20 సంవత్సరాలు. అంటే మోను శర్మ కన్నా ఈమెకి 14 సంవత్సరాలు పెద్ద. సరే, పసిపిల్లల్ని రేప్ చేస్తున్నారు కదా ముసలోళ్ళు మగోళ్ళు, అలా పోల్చుకుంటే అక్రమ సంబంధాలు వచ్చేసి వయసు ఏముందిలే అంటారా? సరే, అలాగే అనుకుందాం. ఇంకేం చేసింది? ఇదిగో మా ఆయన అడ్డు తొలగించుకుందాం, చంపేద్దాం, చంపేశాక మనం ఎంచక్క ఉన్న డబ్బుతో వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి హ్యాపీగా బతికేద్దాం అని చెప్పేసి అనుకుంది. అలా అనుకున్న మూమెంట్లోనే వీళ్ళిద్దరూ ఉండగా ఓ రోజు చూశాడు. ఏంటి ఇదంతా అన్నాడు. దాన్ని కొట్టాడు కూడా. ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ మన విషయం తెలిసిపోయింది. మనం ఎటు దూరంగా వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యి ఉన్నాం. నాకెటు ఒక పిల్లోడే, మగ పిల్లోడే, ఏం పర్లేదు, మా ఆయన వాళ్ళ తమ్ముడు ఊరహలు తీసేసుకుంటారు, ఇబ్బంది లేదు అని చెప్పేసి అనుకుంది. అలాగే చెప్పాను. ఇక అనుకున్నది తడవుగా ఇతను చంపేశారు. చంపేసి ఏం చేశారు తెలుసా? ఎక్కడికో ఎలా తీసుకెళ్ళాలి ఏంటని ఇంట్లోనే టైల్స్ తీసేసి గుంత తవ్వేసి ఇంట్లోనే 4 అడుగుల లోతు అందులో ఈయన పాతి పెట్టేశారు. ఈలోపు ఈ విజయ్ యొక్క తమ్ముడు, అన్నకు వచ్చేసి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చి ఉన్నాయి, అన్న కొంచెం డబ్బులు అవసరం ఉంది, అన్నడితే డబ్బులు ఇస్తాడని చెప్పేసి ఫోన్ చేశాడు. వాళ్ళ వదినెత్తుతుంది. అన్న ఏదో పనిలో ఉన్నాడనో బయటికి వెళ్ళను ఏదో చెప్తుంది. డబ్బులు ఇవ్వటానికి ఇష్టం లేక వదిన చేత చెప్పిస్తున్నాడా, అసలు ఏంటి అడుగుదని ఇంటికి వచ్చాడు. ఇల్లు వాసన వస్తుంది, ఇంట్లోనేమో ఏమి లేదు, దాన్ని ఏదో తేడాగా ఉంది. సరే అని మళ్ళీ ఫోన్ చేశాడు. మరలా ఆమె లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు ఏంటంటే ఇక అప్పటికే ఇటు నుంచి మొత్తం సామాన్గా ఏమైనా మొత్తం తీసేసుకొని ఆ మోను శర్మ గారితో కలిసి వెళ్ళే దారిలో వీళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొని ఏటీఎం కార్డు ధర కొంత డబ్బు, రిమైనింగ్ బ్యాంక్ ధర కొంత డబ్బు ఇలా విత్డ్రా చేసేసుకుంటూ పోయి చివరికి కనపడకుండా వెళ్ళిపోయారు. అప్పుడు అర్థమైందన్నమాట ఏదో చేశారు అని. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇంట్లో వెతుకుతున్న మూమెంట్లోనే అన్ని టైల్స్ ఒకలాగా ఉన్నాయి, ఆ 4 అడుగుల టైల్స్ తేడాగా ఉన్నాయి. ఏదో తేడాగా ఉంది, స్మెల్ వస్తుందని చెప్పేసి తవ్వి తీస్తే టైల్స్ తీస్తే లోపల శాపం. ఎవరిదని చూస్తే మా అన్న విజయ్ చౌహాన్ది. మీ వదిన ఇంకెక్కడ అది ఎవరితో పారిపోయింది అని చెప్పాడు. క్రాస్ చెక్ చేస్తే నీరు పడినట్టు మోను శర్మ అక్కడ ఉండేవాడు, వాడితో లేచిపోయింది. ఎంత దారుణో చూడండి అసలు. సరే, మరలా చెప్తున్నా, మన సౌత్లో కానీ నార్త్లో కానీ ఇటువంటి ఇష్యూస్లో బయటపడుతున్న వాళ్ళంతా కూడా సరిగా చదువుకోని వాళ్ళు, లేదు అన్నప్పుడు తప్పైనా ఒప్పైనా ఈ మాట కరెక్ట్గా చెప్తున్నా, ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నటువంటి, అంటే పూర్ పీపుల్ అండ్ బిలో మిడిల్ క్లాస్, అంటే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకుండా కొంతమంది, మరలా ఈ పదం చెప్పాలి, కొంతమంది బాబు నేను చెప్పేది ఓకేనా, బంగారంలాగా రిక్షా తొక్కుని బతుకున్న వాళ్ళు ఉన్నారు, గుడి దగ్గర అడుక్కొని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, వచ్చిన కూలీనాలతో బ్రహ్మాండంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏంటంటే మొగుడు ఎంత కష్టపడి వీళ్ళ కోసం సంపాదిస్తున్నా సరే అది మర్చిపోయి వాడు సంపాదించిన డబ్బుతో వేరేలతో ఎంజాయ్ చేస్తూ చివరికి వాడితో కలిసి మొగుడిని చంపేసి వాడితో ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు, దొరికిపోతారు. వీళ్ళైతే ఇంకా దొరకలే, ఖచ్చితంగా దొరుకుతారు. సో అంతిమంగా నేను చెప్పేది, తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మీకు అర్థం కావాలి, అనవసరంగా కష్టంలోకి పోబోతున్నాం, అనవసరంగా ఇరుక్కుంటామని.
ఎప్పటికప్పుడు దొరికేది లేరా, ఈలోపు ఎంజాయ్ చేద్దాం మీరు అనుకుంటే ఇక మిమ్మల్ని ఎవడు కాపాడలేడు సరి కదా. మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు సంకనాకిపోతాయి. మొగుడిని ఎక్కడో ఎందుకు పెట్టాలి అని అభిమానమా, ప్రేమ, ఇంకేదైనా దరిద్రమా, ఇంకేదైతే అనుకోండిలే కానీ ఇంట్లోనే పూడ్చిపెట్టింది. అది మాత్రం జంప్ అయిపోయింది. మరలా చెప్తున్నాం కదా, సరిగ్గా చదువు లేకపోవటం, సరైన ఉద్యోగం లేకపోవటం, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోవటం, అండ్ లోకంలో అసలు ఏం జరుగుతుంది ఏంటన్నప్పుడు లోక జ్ఞానం లేకపోవటం, ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటన్నప్పుడు వార్తలు కానీ అండ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే రాజకీయాలు కానీ ఇవేమి తెలియకుండా 4 గోడల మధ్య, 4 రూముల మధ్య, 4 ఏరియాల మధ్య బతుకుతూ అక్కడక్కడే ఉంటూ వాళ్ళ వీధిలో ఉన్నాడే గొప్ప అన్నట్టు, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నాడే తోపు అన్నట్టు ఇలా ఆడోళ్ళు మగవాళ్ళు తయారవుతున్నారు. వాళ్ళ వల్లే ఇన్స్టాలో రీల్స్ కానీ, యూట్యూబ్లో వచ్చే షార్ట్స్లో కానీ విపరీతంగా లైకులు, కుప్పల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్. ఎలా ఏంటంటే మొత్తం అటువంటి బ్యాచే. వాళ్ళకి మిగతా బయట ప్రపంచం విలువైన సమాచారం పనికొచ్చేది అనవసరం. స్క్రాపే కావాలి, ఆ స్క్రాప్తోనే బతికేస్తారు. అవతల కూడా ఆ స్క్రాప్ కింద పడి నలిగిపోతారు, పోతారు.